హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఆషిర్ ఖాన్. ఇది వచ్చేసి మా ఆషిర్ ఖాన్ అండి. మొహరం దగ్గర పడుతుంది, అందుకనే పనులు స్టార్ట్ అవుతుంది. మా పిల్లలు కర్రలు కొడుతున్నారు. ఇది వచ్చేసి కట్టలు కట్టుకున్నాం చుట్టూ మొత్తం. వారం రోజుల క్రితం నుంచే మొత్తం క్లీన్ చేసుకొని కట్టలు క్లీనింగు, ఈ పరదాలు, ఇంకా ఇది వచ్చి మా షెడ్డు. ఇవి 7వ కన్నుకి 9వ కన్నుకి కర్రలు అన్నమాట కాలువనికి. మాట్లాడు. మనం పిల్లల్ని ఒక్కొక్కరిని ఎక్కించుకొని వెళ్తాను, అందరిని పికప్ చేసుకొని వెళ్దాం. ఇక పోయేది భద్రాచలం. మాకు భద్రాచలం ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది, తక్కువ అనమాట మా డిస్టెన్స్. మాది కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. ఇది వచ్చేసి రుద్రాపూర్, ఇది వచ్చేసి చూపిరా రుద్రాపూర్ జిల్లా పరిషత్ స్కూల్ అనమాట, గవర్నమెంట్ పాఠశాల, రుద్రాపూర్ గ్రామ పంచాయతీ. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటారా? చిన్న షాప్ దగ్గర ఉన్నారా? ఇది వచ్చేసి చిన్న షాప్. వాడు ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏమైందిరా, రావా? ఎందుకు? మన దాంట్లో ఒకటి మైనస్ అయిండు, మన జ్వరం వచ్చిందంట పాప. ఓకే, ఇది వాళ్ళ షాప్ అనమాట. మిగతా వాళ్ళు ముందు లైన్ ఉన్నారు. ఏంటంట దగ్గర సాయి చిన్న సాయి వాళ్ళ షాప్ లేవు కదరా? ఎక్కడున్నారు? ఎక్కడున్నారా? టింకు అందిరా ఇప్పుడే మన టింకు ఇంకొక మన గ్యాంగ్ లో కూడా వచ్చి మీ నియమ నిష్టాలు తెలవాలిగా. ఇప్పుడైతే ఒకడు వచ్చిండు. ఏడున్నారు? ఎక్కురా. అబ్బా వాళ్ళు నిన్ను ఎత్తుకపోయినట్టే చెప్తాను. నిన్నే చెప్తాను టింకు. మంచిగా చిన్నగాడు హ్యాండ్ ఇచ్చిండు ఒకడు. అరే చెప్పిండ్రా వాడు నాకు ఫోన్ చేసిండా, ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు రారా అంటే వాళ్ళ అక్క బట్టలు వస్తుందని చెప్పి గంట తెంగిండు. అరే వాడు మనం మన కడిగేద్దాం, ఏమైనా ఉంటే బీ పెడదాం. బీ పెడితే మొత్తం బూతులు అయితే బీప్ అవుతుంది. ఇక వీడియో మొత్తం బీప్ సౌండ్ వస్తుంది. ఇక ఇగో ఇక్కడే మర్డర్ జరిగింది ఆ లైన్ లో. ఇది మా రుద్రంపూర్ మార్కెట్ అనమాట. ఇవాళ గురువారం సంత జరుగుతుంది. సంత ఇదంతా సంత అనమాట, ఓన్లీ గురువారమే. ఇగో వీళ్ళంతా మా శిష్యులు. వీడు ఒకడు, ఆయన మా లంగమామ. చెప్పు మామ, ఎంతమంది ఉన్నాం? 6 ఉన్నాం. 6 చాయ్ చెప్పాను. చాయే అయిపోయినది, కూల్ డ్రింక్స్ వద్దులే. ఎట్లా ఇట్లా అయితే మామ జై పోషామ తల్లి. ఇది మా రుద్రంపూర్ పొలిమేర. ఇది ఆటో స్టాండ్ రైట్ సైడ్. సీరియల్ పెట్టామని చెప్పు. ఆటో సీరియల్ పెట్టాం మేము. ఇది వచ్చేసి మా పోషం గుడి రుద్రంపూర్. మనకేరా యూట్యూబ్ లో పెట్టడానికి మొత్తానికైతే మేము ఇక బయలుదేరుతాం.
రాదు రాదు మొత్తానికైతే మేము ఇక బయలుదేరినాం. జాగ్రత్త పోయి జాగ్రత్త రావాలి. ఇప్పుడు వచ్చేది ఎవరెవరంటే మనకి ఇగో సంతు, లిఖిత్, చిన్ను, సాయి, ఇంకా ఇగో వీడు పిల్లు, వీడు ప్రణీత్, ఇక నేను వచ్చేసి ముఖేష్. ఆప్యారిగా మాది వచ్చేసి విజయవాడ, కొత్తగూడెం టు విజయవాడ హైవే. ఇప్పుడే డీజిల్ కొట్టించాం బంకులా, బయలుదేరుతున్నాం మళ్ళా. డ్రైవర్ మారాడు బబ్లు. ఇప్పుడు మా తమ్ముడు డ్రైవ్ చేస్తుండు బండి. ఇప్పుడు మా తమ్ముడు బబ్బులు డ్రైవ్ చేస్తుండు. ఈ తీటగాళ్ళు మొత్తం వెనక తీట చేస్తారంతా. ఇక వీరికి మమ్మీ చెప్పురా, మమ్మీ భద్రాచలం పోతారా? ఇది వచ్చేసి కేఎస్ఎం. ఇక్కడ అన్ని డాబాలు ఉంటాయి. ఎవరైనా ఈ ఏరియాలో వెళ్ళేటప్పుడు నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మీకు మంచిగా భోజనం దొరుకుతుంది. అన్ని పరోటాలు, ఇంకా అన్ని ఆల్ ఐటమ్ డాబాలకు సంబంధించిన అన్ని దొరుకుతాయి. ఇవన్నీ 30 ఉంటాయి వరుసగా. మేము వచ్చేసాం పెద్దమ్మ గుడి. పెద్దమ్మ గుడి మాకు ఫుల్ ఫేమస్. చాలా ఫేమస్ భద్రాచలంకి పాల్వంచ మధ్య ఉంటుంది. జై మాత. ఇది దారి భద్రాచలం. ఇంకొక ఇది వచ్చేసి మన ఐటీసీ పేపర్ ఫ్యాక్టరీ. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మొత్తం 4 గేట్లు ఉంటాయి. ఇది ఫస్ట్ గేట్. ఇది 1 ప్రస్తుతానికి సారపాకలో ఎంటర్ అయినాం. దీన్ని సారపాక అంటారు. లేట్ అయిపోయింది, చీకటి అవుతుంది. మా వాళ్ళేమో ఎర్లీగా బయలుదేరదాం అంటే లేట్ చేసిండు. ఇంకా భద్రాచలం 5 కిలోమీటర్లు. ఇదంతా ఐటీసీ కంపెనీ. ఇదంతా ఐటీసీ పేపర్ బోర్డ్, భద్రాచలం, సారపాక. షార్ట్ కట్ లో బీపీఎల్ అని అంటారు. పేపర్ లిమిటెడ్. ఇది రెండో గేట్ అన్నమాట. స్మెల్ మామూలు వస్తలేదు. పేపర్ స్మెల్, ఫ్యాక్టరీ స్మెల్. ఇదంతా సారపాక అనమాట. ఐటీసీ పేపర్ బోర్డ్, సారపాక. మనకి ఇంకా భద్రాచలం 3 కిలోమీటర్లు. ఆటోలో మంచిగా వచ్చేసాం. 1 గంటన్నర పట్టింది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది లాస్ట్ గేట్. ఇది లెఫ్ట్ సైడ్ లాస్ట్ గేట్ అనమాట. ముందు మనకి ఇప్పుడు భద్రాచలం సారపాక సెంటర్ ఇది ముందు. దాని తర్వాత భద్రాచలం కమాన్ కనబడుతున్నాం. మేము ముంగట అది భద్రాచలం కమాన్ అనమాట. ఎంట్రన్స్ ఇక మన సారపాక చౌరస్తా అనమాట. ఇక్కడ అన్ని ఆల్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. మంచిగా ఉంటాయి భోజనాలు. ఇటు రైట్కి వెళ్తేమో కొత్తగూడెం, గురుగంపాడు, కొత్తగూడెం. ఇట్లా మన స్టేట్ భద్రాచలం. కమా మా శ్రీరాములు వారు టెంపుల్ అనమాట. ఇప్పుడు మనకి అరే బయట ఉన్నది మనకి ఫ్లైఓవర్ కొత్తది ఒకటి ఓపెన్ అయింది. ఇప్పుడు దాని ఇక్కడ ఫస్ట్ టైం వెళ్తాను. అది ఓపెన్ అయినాక రైట్ సైడ్ ఉన్నది పాత రోడ్డు. ఇది వచ్చేసి కొత్త రోడ్డు అనమాట. కొత్త బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ అనమాట. గోదావరి మీద ఉంటుంది ఈ బ్రిడ్జ్. వెడల్పు ఉంది మంచిగా.
అరే అది రైల్వే ట్రాక్ కాదు, ఇది బ్రిడ్జ్ రాదు. నీకు టూ వే కూడా పోవచ్చు వెహికల్స్. మంచి వెడల్పు ఉంది. పాత బ్రిడ్జ్ కంటే బ్రిడ్జ్ వెడల్పు ఉంది మంచిగా. గోదావరిలో అయితే వాటర్ ఉన్నాయి. మన చీకట్లో ఇట్లా చూడండి వాటర్ అనేది వెళ్ళకపోతే వెళ్ళనైతే వెళ్తాను. ఈ బ్రిడ్జ్ ఇది ఎంట్రన్స్. ఇక గోదావరిలో వాటర్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి కొత్త బ్రిడ్జ్. మంచిగా వెడల్పు ఉంది. అరే నైట్ ఎట్లా చీకట్లో జాగ్రత్త మరి స్నానం చేసేటప్పుడు. అరే తొందర వచ్చారా? సరేనా? చేయవా? అదేరా తొందర వెళ్ళి తొందరగా వద్దాం. పోలీస్ చెకింగ్ ఉంది. ఇదే మన ఎంట్రన్స్ గోదావరి స్నానానికి అనమాట. పోవచ్చురా, పైకే పోతాను. ఇది కరకట్ట మీది అనమాట. ఇది పోయేది. లైటింగ్ అయితే ఉంది. మరి అది పోయినాక చూద్దాం. లైటింగ్ మీరు తినేది భయపడతారు వాళ్ళు. నేను సైకిల్ తిన ఒకసారి పట్టించి అందరూ సేవ చేసుకుంటారు. చెక్కవాడు అది ఎందుకు అలా చేస్తున్నాడు అనుకుంటున్నాను. చెమ్మ చెక్క ఏంటో ఇది. ఒక దిక్కు పోతున్నా అంటే భయపడతారు మళ్ళీ మన నా అదో టికెట్ తీసుకుంటారు అనమాట. టికెట్ ఎంట్రన్స్ కి లోకల్ వీళ్ళని తిప్పడానికి వచ్చినాం అంతే. ఆపురా కట్టు కొట్టొచ్చు కానీ అది ఉన్నాయి కాబట్టి ఆగినాం. అరే ఇట్లా పోదామా? అరే దింపుతెట్టరా? కాదన్నా అక్కడ ఆపుకుందాం. ముందు ఆడికి పోదాం. ఆడికి పోయి చూద్దాం. అత్తాపూర్ నెంబర్ పిల్లర్ నెంబర్ కాడు వాళ్ళందరూ ఉంటారు. అక్కడ ఆపుకోవచ్చు. ఇక్కడ లైట్ కింద తీసుకోండి. ముందు జై శ్రీరామ్ అంట. ఇంతవరకు జనాలు లేరు కదా? లేరు. అరే కొనిస్తారా ముఖేష్ అనేది ముఖేష్ అన్న బ్యాగ్ ఇచ్చి పోతుందారా? రే పోతుందారా బ్యాగ్ ఇచ్చి? పాండి జల్దీ స్నానం చేసి వచ్చాం. బ్యాగులు పట్టుకురండి. అరే బ్యాగులు తీసుకురా. ఇదే మా గోదావరి కాదు, చీకటి అయింది. అరే జల్దీ స్నానం చేసి వచ్చేయాలి బయటికి. భద్రాచలం రీచ్డ్. భద్రాచలం ఇంకో ఇద్దరే రా. అరే నాకు కూడా ఒకటి ఏంటి? అరే ఫోన్ చేయరా. అవునా?
వాయిస్ ఇస్తాను ఇప్పుడు మాట్లాడతాను జనాలు అయితే ఎవరు లేరు మరి చూడాలి. ఏం సామాన్లు మొత్తానికైతే గంగా స్నానం అయిపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా వాళ్ళు బయటకు వస్తుళ్ళు. ఈయన సంతు, ఈయన ప్రవీణ్, మధ్యలైన ఎర్రచెట్టు, దగడ్ సాయి అంటారు మావాడు, డాన్సీన్ అన్న కొడుకు. ఇంకా ముగ్గురు ఆడు ఉన్నారు. వాళ్ళు వచ్చాక ఇంకా నలుగురు ఉన్నారా, వాళ్ళు వచ్చాక బయలుదేరాడు. అరే రారా ఇక గ్యాంగ్ మనదే చీకట్ల అంటే వస్తలేరు ఇక తమ్ముళ్ళు. అరే పాయింట్ వేసుకోవారా? వాడు అట్నే డ్రైవర్ మీద వస్తాడు, ఏం చేయాలి? తీయంటే తీరా. అరే వానిది వాడు మట్టి ఉంటుందని వచ్చేసుకుంటాను. నా పేరు చెప్పి నేను చెప్తే చేస్తున్నాడు అప్పుడు అన్న. మరి వీళ్ళు తీసుకొచ్చినందుకు నన్నే కొడతారు. స్పాన్సర్ ఇలా ఒక్క పొద్దు కదరా మీరు అందరూ. నేను ఒక్క పొద్దు నేను తినిపోద్ది. అమ్మా మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. రేపు నుంచి మేము ఒక్క పొద్దులు స్టార్ట్ చేస్తాం. రేపు అమావాస్య. ఆల్రెడీ ఆశ్రికాన్ దగ్గర మంచిగా పనులు అయితే అయిపోయినాయి, ఇంకొన్ని ఉన్నాయి అవి చేయాలి. రేపు నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.